హ్యూమన్స్‌కి యానిమల్స్ పట్ల ఇంత హేటా? ఆ జడ్జిమెంటే ఒక తలకు మాసిన జడ్జిమెంటు. దానికి యానిమల్ హేటర్స్ అంతా సపోర్ట్. సందు దొరికింది ఆళ్ళకి. మేమెంత గొప్పోళ్ళమంటే, మా కళ్ళ ముందు మాకు ఇబ్బంది కల్పించింది ఏముండొద్దు. ఏమనంటే జంతువుల పట్ల డాగ్స్ వల్ల రేబీస్ వస్తున్నాయి. చిన్న పిల్లల్ని కరుస్తున్నాయి. ఉత్తగా ఎందుకు కరుస్తాయి? వీళ్ళేం గెలక్కుండే కరుస్తాయా? అదే రోజు ఒక ముద్ద అన్నం పెడితే అది కరుస్తదా? వీధికి కాపలా కాస్తదా? ఒక్క ముద్ద అన్నం పెట్టుంటే అదే విధిగా అది కాపలా కాస్తది. మీ ఇంటికి ఏదన్నాడన్న తాళం వేస్తుంటే దొంగలు పడకుండా చూస్తుంది. నీకు అన్పేడ్ సెక్యూరిటీ గార్డ్ అవుతుంది. లేదు, ఆ వీధిలో జంతువులు బట్టి ఆ మనుషుల బిహేవియర్ ఏంటో చెప్పొచ్చు, ఎలా ట్రీట్ చేస్తారో చెప్పొచ్చు. అలాంటిదేం లేదు. అవి ఎక్కడ చెప్పుకోవాలండి? మరి అవి ఎవరికి కంప్లైంట్ ఇచ్చుకోవాలి? వాటిని కొడతారు, ఇంటి ముందు వస్తే ఇదిలిస్తారు, రోడ్ల మీద యాక్సిడెంట్స్ చేసి చంపేస్తారు, రేపులు జరుగుతున్నాయి. ఇంకా చిన్న పిల్లల దెయ్యాలు రా బాబు. ఫన్ కోసం టార్చర్ చేస్తూ ఉంటారు. పేరెంటింగ్లో ఇంట్లో లేనిది వాళ్ళకి ఎడికెళ్ళి వస్తుంది చెప్పుకోవాలి. వీళ్ళే ఇదిలు ఇచ్చి వాళ్ళ ముందు చేస్తూ ఉంటారు. ఆ కంపాషన్ వీళ్ళకి మాత్రం ఎడికెళ్ళి వస్తుంది. ఇంకేమనంటే వీళ్ళ ఇల్లులు ఇంద్ర భవనాలు ఇంటి ముందు ఎరుగుతున్నాయి. మనుషులు ఎరగరా? పిట్టలు ఎరగట్లేవా? ఎలకలు ఎరగట్లేవా? పిల్లులు ఎరగట్లేవా? దుమ్ములు ధూళిలో ఉండట్లేరా? అన్నిటిని తీసి పడేయండి, చంపేయండి, మీరు చచ్చిపోండి. అదే కదా మన సొల్యూషన్. ఏవి ఉండొద్దు కళ్ళ ముందు. ఇంకేమనంటారు? షెల్టర్లది కదా పెట్టేది. ప్రాబ్లం ఏంటి? మీ తాత కట్టించిండు, మా తాత కట్టించిండు. అంతగానం వాటికి షెల్టర్లు కట్టించి, ఫుడ్ పెట్టి, మెడికల్ స్టాఫ్ ఇవన్నీ చేయగలిగితే, దాంతో పోలిస్తే వాటిని స్టెరిలైజ్ చేసి, న్యూటర్ చేసి, వ్యాక్సినేషన్ ఇప్పించి వీధిలో వదిలేయడం అంత ప్రాబ్లమేటిక్గా? జనాలకి ఇంత ఫుడ్ పెట్టండి రా, అదే మీ వీధికి సెక్యూరిటీ అవుతుందని పీపుల్ని అవాయిడ్ చేయడం అంత ప్రాబ్లమేటిక్గా? దీంతో పోలిస్తే ఇంత చేయగలరంట. ఈ మినిమం బేసిక్ సస్టైనబుల్ ప్రాక్టీసెస్ చేయలేరంట. వాట్ కైండ్ ఆఫ్ సెన్స్ ఇస్ దట్? అండ్ ఇదేమన్నా మనకు ఒక్కటే కొత్త కంట్రీనా? వేరే కంట్రీస్లో కుక్కలు లేవా? వాళ్ళు సస్టైనబుల్ ప్రాక్టీసెస్ చేసి సక్సెస్ రేట్ అచీవ్ చేయలేదా? భూటాన్ ఉంది, నెదర్లాండ్స్ ఉన్నాయి. దేర్ ఆర్ మెనీ కంట్రీస్ ఆఫ్ దేర్ ప్రాక్టీసింగ్ సస్టైనబుల్ ప్రాక్టీసెస్. ఏబీసీ రూల్స్ని ఫాలో అయ్యి చక్కగా వాటి కంపాషన్ని, యానిమల్స్కి, లైఫ్స్కి వాల్యూ ఇచ్చి ప్రూవ్ చేసుకుంటున్నారు. దిస్ ఈజ్ ఇండియా. భారత్ విలువలకి, ఈ ఆప్యాయతకి, కరుణకి పెట్టింది పేరు. వేర్ వీఆర్ హెడ్డింగ్. మన జంతువులకి మనం ఇలాంటి ఒక పనిష్మెంటా? వాట్ ఈస్ దిస్? నిజంగా అది పనిష్మెంటే. చంపబడతాయి కూడా, అవి కూడా చచ్చిపోతాయి. అండ్ మినిమం దీనికి యానిమల్ లవర్స్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు. ఎన్వైరన్మెంట్ గురించి కొంత అవగాహన, కొంచెం సస్టైనబుల్ ప్రాక్టీసెస్ ఐడియా ఉన్నా చాలు. బికాస్ ఏం కుక్కలు పోతే వేరే జంతువులు రావా? హ్యూమన్స్ అంత గొప్ప వల్ల అన్నిటిని నాశనం చేసుకుంటూ పోతే మనం కూడా మిగలం. కోతులు వస్తాయి, ఎలుకలు రావచ్చు. ఆ వాటి పాపులేషన్ ఇంబ్యాలెన్స్ అవ్వదా? వాటి వల్ల డిసీజెస్ రావా? ఇంకో చైనా అవుతుంది, ఇంకో కోవిడ్ అవుతుంది. కోవిడ్ ప్రాణతీపి పరిగెత్తారు కదా మెడిసిన్స్ కోసం, ఆక్సిజన్ కోసం, రెమ్డెసివిర్లు మెడిసిన్. డబ్బులు తగిలేసి మీ ప్రాణాలే తీపా, వాటివి కావా? ఎందుకు మరి హ్యూమన్స్కి వీళ్ళ ఒకరి నుంచి ఒకరికి కూడా ఇన్ఫెక్షన్స్ వస్తాయి. మరి చంపేసుకోండి, చచ్చిపోండి అందరూ. ఏం ఆలోచనలండి? వాళ్ళ పనికి మన జడ్జిమెంట్ ఇవ్వడం రివైజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. టుడే ఇండియా యానిమల్ లవర్స్ ఎవ్రీవన్ గాట్ యునైటెడ్. దిస్ ఒకవేళ అవ్వకపోయినా, ఈ అనర్థమే జరిగిపోయినా సరే, దేవుడు అంటే భయం లేదు, మంచికి విలువ లేదు, నేచర్ చూస్తూ ఊరుకోదు కదండి. ఇట్లాంటివి చేసుకుంటూ పోతే ఎవడు పంచుకుంటారు? కర్మ అయితే వదలదు. ఎవ్రీవన్ హ్యాస్ టు రీడ్ దేర్ ఫ్రూట్స్. డెఫినెట్లీ పాజిటివ్ వే అయితే కాదు, అనుభవించి తీరుతారు. అప్పుడు అనకండి ఏం పాపం చేశాను, ఏం జరిగింది అని. కళ్ళ ముందు కనబడాలి, నొప్పి తెలియాలి, అది ఎట్లా అలమటించిందో, ఏం బాధ అయిందో తెలియాల. అప్పుడు ఏడోండి కూర్చోండి అందరూ. హ్యాపీ ఇండిపెండెన్స్ డే బై ద వే. హ్యాపీ కదా మీరంతా? ఎంజాయ్. ఏడికి పోదు, అన్నీ వస్తాయి దేకింగే.